ఈరోజు నామినేషన్స్లో ఒక్క ఇమ్మాన్యుయల్ మన రాము రాథోడ్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరంటే భరణి ఉన్నాడు, తనుజ ఉంది, రీతు చౌదరి ఉంది, శ్రీజ ఉంది, దివ్య నిఖిత ఉంది, డెమోన్ పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అందరికీ ఇష్టమైన సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. ఫ్లోరా సైని ఆల్రెడీ 2 వారాలు తెలుసు కదా ముందే చేసేసినారు, ఎందుకంటే ఆమెకు బ్లాక్ డే బ్యాడ్జ్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి. దాని తర్వాత సంజన గారు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆమె ప్రతి వారము కంటిన్యూగా ఉంటుందని తెలుసు కదా, ఆమె కూడా ఉంది. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? ఈరోజు జరిగిన టాస్క్ ఏదైతే ఉందో ఇమ్యూనిటీ టాస్క్లో మీకు ఎవరు జెన్యూన్ అనిపించారు, ఎవరు జెన్యూన్ అనిపించలేదు, అసలుకు ఈరోజు ఏం జరిగింది? ప్రతిరోజు నా ఛానల్లో ఎపిసోడ్కు సంబంధించిన రివ్యూస్ ఉంటాయి, ఎందుకంటే ప్రీవియస్గా ఎప్పుడు లీక్స్ వచ్చేవి కదా, ఇప్పుడు లీక్స్ ఆగిపోయినాయి కాబట్టి జనాలందరూ ఎపిసోడ్లు కంటిన్యూగా చూడడం జరుగుతుంది. లీక్స్ ఆగిపోతే జనాలకి చూడడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లకి కొంచెం చెప్పడానికి స్కోప్ ఉంటుంది. లీక్ ముందే వాళ్ళు చెప్పినారంటే ఇంక అందరూ అవే లీక్స్ చూసి ఎపిసోడ్ ఎవరు చూడరు కాబట్టి లీక్స్ ఇప్పుడు అఫీషియల్గా ఎవరెవరైతే లీక్స్ చేస్తున్నారో వాళ్ళని అందరినీ అదే స్ట్రైక్ చేస్తారని వార్నింగ్ ఇచ్చారంట మా టీవీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అందుకోసమని ఇప్పుడు ఇదంతా తగ్గిపోయింది. సో జెన్యూన్ మీకు నా ఛానల్ నుంచి ప్రతిరోజు రివ్యూ ఉంటుంది. నచ్చితే ప్లీజ్, మీకు ఎక్కడ నచ్చినా ఏ పాయింట్లో నచ్చినా ప్లీజ్ లైక్ మాత్రం చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. నచ్చితే ప్లీజ్ హైప్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుందాము. టోటల్గా అందరినీ నామినేషన్స్లో పెట్టాడు బిగ్ బాస్. తెలుసు కదా, బిగ్ బాస్ ఏ టాస్క్ పెట్టినా బాగుండే వాళ్ళ మధ్యలో కొట్లాట పెట్టనీకి, బాగలేని వాళ్ళ మధ్యలో బంధాన్ని పెంచనీకి మాత్రమే బిగ్ బాస్ కొట్లాటలు పెడతాడు. ఈరోజు నామినేషన్స్ నిన్న మాస్క్ మ్యాన్ అయిపోయిన తర్వాత అదేం ఎపిసోడ్ ఏం చూపించలేదు, డైరెక్ట్ సాంగ్తో స్టార్ట్ చేసినారు. అదేం మనకు అంతగా అనిపించలేదు. దాని తర్వాత ఏమనిపించింది, ఏం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి దాని గురించే మాట్లాడదాం. మనకు సుత్తంత వద్దు, ఓకే? డైరెక్ట్గా మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో దాని గురించి మాట్లాడదాం. మీకు ఏది నచ్చిందో దాని గురించి మాత్రం మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ తనుజ కాఫీ ఏదైతే ఉందో తనుజ కాఫీ గురించి మాట్లాడదాం. తనుజ ఆల్రెడీ కాఫీ సాక్రిఫైస్ చేసింది సంజన గారి కోసం. ఎప్పుడైతే సంజన గారిని మిడ్ వీక్లో ఆమెను ఎలిమినేట్ చేసినారు కదా, ఎలిమినేట్ చేసినప్పుడు 4 మనుషులు ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళు, హౌస్ మేట్స్, వాళ్ళు ఒకరు ఏదైనా వాళ్ళకి ఇష్టమైనది సాక్రిఫైస్ చేయాలంటే తనుజ గారు పాపం కాఫీ అంటే ఆమె పడి చచ్చిపోతారు కదా, ఆ పడి చచ్చిపోయే కాఫీని ఆమె కోసము వదిలేశారు. బట్ నిన్న పవన్ కళ్యాణ్ ఒక టాస్క్లో గెలిచిన తర్వాత ఎవరికైనా మీకు ఇష్టమైన వాళ్ళకి ఆడవాళ్ళల్లో ఎవరికైనా ఇవ్వచ్చు అంటే తనుజాకు నేను కాఫీ అని చెప్తే బిగ్ బాస్ ఈ రోజుకి 3 కాఫీలు ఆమెకు స్పాన్సర్ చేసేసినాడు. అందుకు ఆమెకు వచ్చింది, ఆమె హ్యాపీగా ఫీల్ అయింది, బిగ్ బాస్కు థ్యాంక్ యూ కూడా చెప్పింది. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ వర్సెస్ సంజన ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. సంజన అంటుంది భరణి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు, ప్రతి ఒక్కరి దగ్గర పోయి టాస్కులు చెప్తాడు, నేను నీకు ఎప్పుడు చెప్పలేదు కదా ఇమ్మాన్యుయల్, అప్పుడు నేను ఎప్పుడన్నా నీకు చెప్పానా ఇమ్మాన్యుయల్ అంటే, నువ్వు ఆడ చెప్పనిచ్చావు అమ్మ, నువ్వు చెప్పనిచ్చావా, నువ్వే తిప్పుతావు మొత్తం చక్రాన్ని, నువ్వు అవతలు తిప్పుతావు యువతలు తిప్పుతావు, అసలుకు నువ్వు ఛాన్స్ ఇచ్చావా ఎవరికన్నా? కంటెంట్ను మొత్తం నీ సైడే తిప్పుకొని మళ్ళీ నువ్వు నేను ఎవరికన్నా చెప్తానంటే నువ్వే రాచావు, ఆడ మొత్తం స్క్రిప్ట్ రాచావు బిగ్ బాస్ కంటే ముందే. ఏంది మాట్లాడుతుందో సంజన, మొత్తం ఆమె చుట్టే తిప్పుకొని. మీకేమనిపించింది ఆమె గురించి కామెంట్ చేయరి, ఓకే? సో దాని తర్వాత భరణి దివ్య గారు కూడా మాట్లాడుకున్నారు ఇద్దరు. అండ్ దివ్యకు కూడా అంటే ఈయనకు బాండ్లు ఎక్కువైనాయి, భరణి అన్నకు ఎవరైతే ఉన్నారో ఆయనకు కొంచెం బాండ్స్ ఎక్కువైనాయి. ఎందుకంటే తనుజ ఆల్రెడీ తండ్రి అంటుంది, ఈమె కూడా దివ్య కూడా కనెక్టెడ్ అయింది. అండ్ దివ్య కూడా కనెక్షన్ ఎక్కువ పెట్టుకుంటుంది, ఒక తండ్రి లాంటి కనెక్షనే కానీ తండ్రిలాగా అనుకున్నది కానీ, బట్ కనెక్షన్ అయితే ఎక్కువ పెట్టుకుంటుంది, ఒక అన్నలాగా చూస్తుంది ఆయనతో కూడా అంటుంది, నేను నీతో ఎక్కువ అంటే భరణి అంటున్నాడు దివ్యతో, నేను నీతో ఎక్కువ క్లోజ్గా ఉంటే తనుజ కొంచెం కోపం వస్తుంది కదా, ఎందుకంటే తనుజ నన్ను తండ్రి అని పిలుస్తుంది కదా, నాన్న అని. సో అది ఇదని చెప్తున్నాడు. అందుకే నేను కొంచెం దూరం ఉంటాను నీతో, ఆమెతోనే దగ్గర ఉంటా, నా ప్రేమ ఆమెకే చెందాలి అని నాన్న కూతురు సెంటిమెంట్ డైలాగ్ ఏదైతే ఉందో అది ఈమె కొట్టడం జరిగింది. వీళ్ళది కూడా కొంచెం బాండింగ్ మంచిగానే ఉంది. ఈయన కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడు లాస్ట్లో. అదేం జరుగుతుందో మళ్ళీ మీకు చెప్తా. మీకేమనిపించింది వీళ్ళ బాండ్ గురించి? కామెంట్ చేస్తూనే ఉండండి అబ్బా, మీకు ఏం నచ్చిందో అది మాత్రం కామెంట్ చేయండి, చెడ్డ మాటలు లేకుండా, ఓకే? ఇమ్యూనిటీ కోసము ఒకటి పెద్దది పరిపేసినారు, పండుకోవడానికి బాగుంది, 10 మంది అయినా వండుకోవచ్చు దాంట్లో. కానీ ఏం చేసినారంటే పర్మనెంట్గా దాని మీద వండుకోలేరు, ఒకరిని అయితే కిందికి దించాలి, గంట కొట్టినప్పుడల్లా ఒకరిని కిందికి దించాలి. అది నువ్వు స్ట్రాటజీతో కానీ దించవచ్చు, లేకపోతే నువ్వు బలం ఉపయోగించి దించవచ్చు, అది నీ ఇష్టము. సో మొత్తం దాంట్లో 10 మంది ఉన్నారు. ఫ్లోరా సైనిని ఆల్రెడీ నామినేట్ చేసినారు కాబట్టి 2 వారాలకు
ఆమె పక్కకుంది, ఆమెను సంచాలకుగా పెట్టినారు. రాము కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఆయనను కూడా సంచాలకుగా పెట్టినారు. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ ప్లానింగ్, ఎవరు ఎక్కువ నెగిటివ్గా ఉన్నారో వాళ్ళను తోసేద్దామని. బాయ్స్ గర్ల్స్ ఇప్పుడు బలం ఉన్నోళ్ళు బలహీనోళ్ళని తోసేస్తారు. ఆడవాళ్ళకు బలం తక్కువ ఉంటుంది కానీ నోరు ఎక్కువ ఉంటుంది, మగోళ్ళకు బలం ఎక్కువ ఉంటుంది కానీ నోరు తక్కువ ఉంటుంది, అంతే సింపుల్. వీళ్ళు ఏం చేసినారు, బాగా ఐడియా చేసినారు, ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న విధంగానే ఫస్ట్ సంజనాన్ని లేపేద్దాం అనుకున్నారు అబ్బాయిలందరూ కలిసి. ఆమెను నయా అనుకున్న లోపలనే ఆమెను తీసేసుకొని ఆమెను తీసేసినారు, ఆమెను కిందికి దోసేసినారు. కిందికి దోసేసిన తర్వాత నెక్స్ట్ సుమన్ శెట్టి అన్నను తోసేసేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. మీకేమనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఆ పాపం ఆయన ముందే వీళ్ళు నన్ను తోసేస్తారని తెలిసే పాపం వెనకాల గోడ అది చెక్క ఉంటుంది కదా, చెక్క కానుకున్నాడు, అమ్మాయిల కాడ కూర్చున్నాడు. పాపం వీళ్ళు దొబ్బుతారు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. అన్న కొంచెం లావుగున్నా కూడా కొంచెం అంతే, ఆ స్ట్రాటజీ కొంచెం యూజ్ చేయడు కాబట్టి ఈయనకి ఏదైనా అపాయం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్లానింగ్తో చేసినాడు. బట్ వీళ్ళు ఏం చేసినారంటే, అన్న నీకు ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఇమ్యూనిటీ వచ్చింది కదా అని అదే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ముందు ఆయనను టార్గెట్ చేద్దామన్నా, ఇదే టార్గెట్, ఒకరినొకరిని టార్గెట్ చేస్తారు. ఎవరైతే ఇష్టం లేదో, ఎవరికైతే ఛాన్సులు వచ్చినాయో, ఎవరి మీద అయితే ఎక్కువ కంప్లైంట్లు ఉన్నాయో వాళ్ళని మాత్రం వాళ్ళని మాత్రం ఆ కిందికి దించుతారు. అంటే వాళ్ళు నామినేషన్స్లో ఉంటారని దానికి మీనింగ్. లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి అన్నకి ఏంద్రని జనాలు ఫ్యాన్స్ ఎక్కువైనారు. ఎవరెవరు ఓటేస్తున్నారో సుమన్ శెట్టి అన్నకు కాల్ చేయండి. ఆయన నంబర్ తెలుసు కదా, 8886650463 ఏదైతే నెంబర్ ఉందో దానికి చేసింటే మాత్రం చెప్పండి. ఎవరైనా ఓటేసింటే ఈ రోజు నుంచే ఓట్లు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత దివ్య వర్సెస్ శ్రీజ. సో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినాడు ఈసారి మనం ఇంకా దివ్యను లేపేద్దామన్నారు. దివ్య మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, మామూలు స్ట్రాంగ్ కాదు, సూపర్ అనిపించుకుంది. ఆమె మాట్లాడే విధానం కాదు అండ్ టాస్క్లు ఆడే విధానంలో కాదు, ఆమెకు మాత్రం మంచి తెలివి ఏదైతే ఉందో చాలా మంచి తెలివి ఉంది. మైండ్ గేమ్ మాత్రం సూపర్గా ఉంది, మామూలుగా కాదు. ఆమె ప్రతి ఒక్కరిని డిఫెండ్ చేయగలుగుతుంది ఆమె మాట్లాడే విధానాలు. ఇప్పుడు నలుగురు అబ్బాయిలు కలిసి ఆమెను తీసి పక్కకేయాలని అనుకున్నప్పుడు, దొబ్బాలని అనుకున్నప్పుడు ఆ బెడ్ మీద నుంచి ఎవరైనా కనీసం అంటే నువ్వు పోరాడాలి కదా, ఆ పోరాడాల్సిన పటిమ ఏదైతే ఉందో అది సూపర్గా అని చెప్పింది. దాంట్లో మధ్యలో ఏం జరిగిందంటే ఆమెకు కొట్లాట జరిగింది. శ్రీజాను అంటుంది, అంటే శ్రీజాను అనలేదు, ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అంటుంది, మీకు ఇంకా ఎవరిని ఎదుర్కోవాలనే దమ్ము లేదా, ఎందుకు నన్నే పట్టుకున్నారు మీరు, దమ్ముంటే మీరు వాళ్ళని పట్టుకోండి, ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారు మీరు, నేను వైల్డ్ కార్డ్ నుంచి వచ్చినానన్నా, నాకు ఎవరు సపోర్ట్ లేరన్నా అని ఆమె ఏదైతే మాట్లాడుతుందో నిజంగా ఆ మాటలు మాత్రం కరెక్ట్గానే అనిపించినాయి. ఆ సిచ్యువేషన్కు 100% కరెక్ట్గానే అనిపించినాయి. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చెప్తుంది, నువ్వు నన్ను తీసేసేమొస్తుంది, వేరే వాళ్ళను నీకంటే బలంగా ఉన్న వాళ్ళను నువ్వు తీసేయాలి, అప్పుడు నీకు కొంచెం ఈజీ అవుతుంది. కానీ నువ్వు బలహీనుల్ని తీసేసుకుంటే రేపు పొద్దున అంటే నెక్స్ట్ దాంట్లో బలవంతుడు వచ్చి నిన్ను దొబ్బుతాడు కదరా నాయన, నువ్వు ఎవరినన్నా తీసేయని డైరెక్ట్గా చెప్పింది. దీంతో మీరు ఏకీభవిస్తారా లేదా, మీకేమనిపించింది కామెంట్ మాత్రం డెఫినెట్గా చేయండి. దివ్య నిఖిత నిజంగా చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది. శ్రీజాతో జరిగినది కూడా అదే, శ్రీజ ఇచ్చిన కౌంటర్ కూడా అంతే, మంచి కౌంటరే ఇచ్చింది శ్రీజ కూడా. ఎప్పుడైతే దమ్ము ఉందా, అది ఉందా, నన్ను ఎవరన్నా పట్టుకుంటే నేను కొడతానని ఎప్పుడైతే ఈ దివ్య నిఖిత అనిందో, శ్రీజ అట్లెట్లా మాట్లాడతావు నువ్వు, ఇది పార్ట్ ఆఫ్ గేమ్ కదా, అందరూ చేస్తారంటే నేను నీకు చెప్పాలంటే నేను నీకు చెప్పాలని ఇద్దరు రెండు పేలను పంచులు వేసుకున్నారు. వాళ్ళే మళ్ళీ నవ్వుకున్నారో లేదో కానీ అది ఎపిసోడ్లో చూపిలే, అది దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఆమెను కింద వేసేసినారు. వేసిన తర్వాత బిగ్ బాస్ మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినాడు సంజన ఎందుకంటే ప్రాపర్గా గేమ్ ఆడుతుంది, మైండ్ గేమ్ ఆడుతుంది. సంజనకి ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ ఇప్పుడు ఈమెను దొబ్బేసిన వాళ్ళతో మాట్లాడాలి కదా, ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళతో. ఈమె కావాలని, ఈమె సెంటిమెంట్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్కు చెప్పుకుంటుంది. చూడు బిగ్ బాస్, నేను ఒక ఆడపిల్లనని. ఆల్రెడీ డెమన్ పవన్తో కూడా అదే గేమ్ ఆడింది కదా ఈమె, అదే మిగతా వాళ్ళకందరికీ పెళ్లి కాలేదు, నాకు పెళ్ళి అయింది కాబట్టి నన్ను ఒక రకంగా చూస్తున్నాడని ఏదైతే ఆమె మాట్లాడిందో సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అదే క్రియేట్ చేయాలని చూసింది. వెంటనే బిగ్ బాస్కు కోపం వచ్చింది. ఆయన వాయిస్ కూడా మీరు వినింటే నిజంగా డెఫినెట్గా కామెంట్ చేయండి. డైరెక్ట్గానే చెప్పినాడు, ఇది పద్ధతి కాదు సంజన, నీకు ఏదన్నా ఉంటే నువ్వు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకోగాని ఇట్లాంటి గేమ్స్ మాత్రం ప్లే చేయగానే ఆమెకు ఇండైరెక్ట్గా ఆమెకు చెప్పడం జరిగింది. ఇదంతా గేమ్, పార్ట్ ఆఫ్ గేమ్. ఆమె కూడా గేమే ఆడుతుంది, గేమ్ ఇట్టనే ఆడాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో హైలైట్ కావాలనే చూడాలి, లేకపోతే బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి, డెమోన్ పవన్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అందరు అమ్మాయిలను తీసాలి అనుకుంటే ఈయన డెమోన్ పవన్ వాళ్ళతో అదే అమ్మాయిలతోనే కూర్చున్నాడు ఫస్ట్ కా నుంచి. ఇప్పుడు ఒక క్లాస్లో అందరు అబ్బాయిలు ఒక సపరేట్గా ఉంటే ఒక్కడే అబ్బాయి ఏం చేస్తాడో, అమ్మాయిల కడవే కూర్చోడం, వాళ్ళతో ముచ్చటించడం, చెమ్మచెక్కలు ఆటలు తెలుసు కదా, అవన్నీ చేస్తుంటారు కదా. సేమ్ ఈ డెమోన్ పవన్ ఇంకా రీతి ఆడుంటే ఆడ అయస్కాంతం లెక్క గడుచుకపోతున్నాడు. యాదవ్ ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు, ఆడనే ఉన్నాడు, ఏమి బలం చూపిస్తున్నాడు వాళ్ళకు, నాకే బలం ఉంది, నాకే శక్తి ఉందని ఏదేదో చెప్తున్నాడు. మనమందరం కలిసి వాళ్ళని తీసేద్దామని వీళ్ళంతా ఒక స్ట్రాటజీతో ఆడుతున్నారు. భరిణి, పవన్ కళ్యాణ్,
ఇమ్మానుయల్, శ్రీజ కూడా ఒక స్ట్రాటజీతో ఆడుతుంది. శ్రీజ ఎవరెవరినైతే తీసేసినారో శ్రీజ జెన్యున్గానే ఆడింది. ప్రతి ఒక్కరిని ఆమె పుష్ చేయడానికే చూసింది. మంచి లేదు, చెడు లేదు, ధర్మం లేదు, న్యాయం లేదు, అబద్ధం లేదు, నిజం లేదు, అంతా ఏం లేదు, అంతా డొల్లనే. మొత్తం ఒకరిని నమ్మితే ఇంకొకరిని నమ్మకుండా ఉండాలా, లేపేసి ఉండాలా, అంతే. అది గేమే అది. అందుకే బిగ్ బాస్ ఎవరు ఎక్కువ అన్యాయం చేస్తే వాళ్ళకు బిగ్ బాస్కి ఎక్కువ ఓట్లు పడతాయని జనాలు అనుకుంటారు. మీకేమనిపిస్తుంది అనేది కూడా చెప్పేసేయండి. దాని తర్వాత డెమోన్ పవన్ భరణి గారి విషయంలో డెమోన్ పవన్ కింద పడలేదు, క్లియర్ కట్గా కనిపించింది అది. ఫస్ట్ భరణి గారు కింద పన్నారు. ఆ లాగడంలో ఆయన ఏమనుకున్నాడంటే కాలు ఇట్లా కింద పోయింది కదా, ఆ కాలు అట్లా స్క్వేర్ కట్లో ఆయన కొట్టడంలో ఏం చేసినాడంటే ఆ స్క్వేర్ కట్ ఎవరికి కనపడలేదు. కనిపించిన ఫ్లోరా ఏమనింది, కనిపించినా కూడా మనం కూడా గేమ్ ఆడదాం, మనం కూడా సంచాలకులే కదా, వీళ్ళు మనల్ని మోసం చేసినారు కదా, పెయింటింగ్ టాస్క్లో కొంచెం డ్రామాలు ఆడినాడు కదా, మనం కూడా డ్రామాలు ఆడదాము, వీళ్ళంతా వన్ సైడ్ ఉంటారు, మనం చేద్దాం గేమ్ అని డెమోన్ పవన్ చేసినాడు. డెమోన్ పవన్ దాని తర్వాత కొంచెం పోయినాడు, బయటకు వచ్చినాడు, మళ్ళీ పైకి ఎక్కినాడు, నాకు న్యాయం కావాలి, నాకు ధర్మం కావాలి, అది డామ్ రోడ్ దూసుకున్నాడు. కానీ అది ఏం జరగలేదు, అదంతా ఇది కాలేదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు అట్లాంటి, ఎవరు ఒప్పుకుంటారు, ఏం తమాషనా, అవుట్ అయినాక నువ్వు ఇంటికి వస్తామే అంటారు. కానీ బయటకు వచ్చి రాము నువ్వు మార్చుకుంటే ఎందుకు మార్చుకుంటావు, నువ్వు మార్చుకొని ఇంటికి అని చెప్పినాడు రాము. చూసినారు కదా అది. దాని తర్వాత రీతు చౌదరిని చూసి ఫస్ట్ టైం నాకు కొంచెం కనికరం కలిగింది. నిన్న నాగార్జున గారి ముందు ఆమె ఏడ్చిన విధానం, సేవ్ అయిన తర్వాత చూసి ఇరిటేషన్ వచ్చింది. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకురా బాబు అని చాలా కోపం వచ్చింది, మామూలుగా కాదు. బట్ ఈరోజు ఆమెను చూసి నిజంగా కొంచెం జాలి అని అనిపించింది. ఎందుకైతే ఆమె తనుజాను కాపాడదామని అనుకుందా, లేకుంటే తనుజాను సపోర్ట్ కోసం పట్టుకుందా అనేది ఏమో. కానీ తనుజాను ఫస్ట్ నుంచి ఆమె సేవ్ చేయాలని అనుకుంది. కానీ వీళ్ళందరూ కలిసి రీతును టార్గెట్ చేసేటప్పుడు కూడా తనుజాను వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బట్ టెక్నికల్గా తనుజ మాత్రం ఆమెను సహాయం చేయాలనే ఇంటెన్షన్ కాదు కదా, ఆలోచన కాదు కదా, కనీసం చూపు కూడా ఆమె మీద పోలేదు అనేది క్లియర్ కట్గా కనిపించింది. భరణి గారు ఉన్నారు, భరణి గారు ఊరికి ఆమెను ఊరికట్ట ఏలు పట్టుకున్నారు, ఆయన ఏం గిట్టుకోలేదు. దాని తర్వాత శ్రీజాన్ అందరు కలిసి అది లాస్ట్ రౌండ్ బిగ్ బాస్ చెప్పేసినాడు. ఇప్పుడు దీంట్లో ఎవరైతే అవుట్ అవుతారో దాని తర్వాత మిగిలిన నలుగురికి వేరేది ఇమ్యూనిటీ గేమ్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని దొబ్బేయారంటే దాంట్లో కొంచెం డిస్కషన్ జరిగింది. శ్రీజ మాత్రం నేను పోనని చెప్పింది. అంటే శ్రీజ చేసిన మిస్టేక్ ఏంటంటే శ్రీజ భరణి గారిని దొబ్బేద్దాం అని చెప్పడం, ఆయనకు కోపం రావడం, అసలు ఆయన చూడకుండా ఆమెను మైకల్ టైసన్ లెక్క అసలు ఒక పంచిస్తాడు చూడు, అట్టా ఆమెను తిప్పి అవతలకి ఇసిరేసినాడు. అదొక్కటే కొంచెం పాపం అనిపించింది. ఆయన బలం ఉంది ఎంత, ఆయన గట్టిగా ఊపిరి తీసుకొని ఊపినా కూడా ఆమె ఉరుకుతూ పోతారు. ఎందుకు ఆ మనిషి అంత చూపించడం, ఏదో ఆవేశం వచ్చింది, ఆ మనిషికి కూడా కోపం వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయననే టార్గెట్ చేస్తారా, నువ్వు రేలంగి ఆమె ఓడిపోయి పాపం శ్రీజ ఓడిపోయిన తర్వాత కూడా అవే డైలాగులు పెట్టింది. ఏందన్నా నువ్వు నన్ను వేసినావు కదా, కింద వేసినావు, నువ్వు మళ్ళీ దగ్గరకు వచ్చి నువ్వు సారీ చెప్పడం ఏంది, నువ్వు అట్టనే ఉండు, రోసంగానే ఉండు, నువ్వు మళ్ళీ నన్ను కవర్ చేయనీకి రావాకు, నువ్వు ఇట్లాంటి ఆట ఆడాకంటే ఆయనకి ఇంకా బీపీ లేసింది. నీ ఆట నువ్వు ఆడుకొని నీ నొప్పి నీది, నువ్వు రావడం అదే ధర్మమయ్య. ఆట ఏం సింపుల్గా ఆడళ్ళు మొగోళ్ళు ఉండరు, ఆడ అందరూ కొట్లాడుకుంటారు. ఆడళ్ళు మొగోళ్ళు ఉంటే ఇప్పుడు మొగోళ్ళకు పోటీలు పెట్టరు, మిమ్మల్ని ఎందుకు కలుపుతారు? ఆడ మొగ ఉండదు, బిగ్ బాస్లో అస్సలు ఉండదు. జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండదు ఆడ మొగ ఎవరైనా సేమ్ సమానమే, అందుకోసం పెడతారు. ఇవి కొట్లాటలు పడతాయి, దీనివల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. వీళ్ళ బలము బలహీనత అనేది కూడా జనాలకు అర్థమవుతుంది, ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనేది కూడా అర్థమవుతుంది కాబట్టి అట్లా పెడతారు. ఓకే, దాని తర్వాత ఈ నలుగురికి వచ్చిన తర్వాత కొన్ని డిస్కషన్లు జరిగినాయి. ఆ డిస్కషన్లో ఉప్పుకు పప్పుకు రానేటివి కాబట్టి మనం మాట్లాడుకొని వేస్ట్. ఉప్పుకు పప్పుకు వచ్చేటివి అయితే మాట్లాడదాం, మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు ఆల్రెడీ చూసింటారు కాబట్టి అవద్దు. భరణికి వర్సెస్ రీతుకు జరిగిన కొట్లాట ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. రీతు అంటుంది మీరు ప్లాన్ చేసుకొని ఉంటారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెనేషన్, నువ్వు కావాలంటే తనుజని తీసుకోవచ్చు కదా అంటే భరణి కాడ కొంచెము ఆయన కాడ మాట్లాడే ఇది లేదు, అంటే మాట్లాడడానికి ఆన్సర్ లేదు, ప్రాపర్ ఆన్సర్ లేదు, ఏదో చెప్పాలన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఓకే, దాని తర్వాత నలుగురికి ఒకటి గేమ్ పెట్టినారు. ఆ గేమ్ ఏంటంటే గాలి నీరు నిప్పు. గాలి అంటే గాలిలాగా నువ్వు ఫోర్స్గా రావాలంట, నిప్పు అంటే నువ్వు నిప్పు తెలుసు కదా, నిప్పు నీ లోపల ఉంటే నువ్వు గెలుస్తావు అదని. ఇంకా బిగ్ బాస్ కొంచెం ఊపిరి పీల్చుకొని ఊపిరి వదిలి ముక్కు ఒకటి ఆఫ్ చేసి మామూలుగా చెప్పలేదు. ఓకే, అటంటే గెలుస్తారంట నిప్పు అంటే. తర్వాత నీరు అంటే ఏంటంటే అప్పుడు నీటికి ఒక ఆకారం ఉండదు. నీరు ఎప్పుడు సముద్రంలో వచ్చే సముద్రం ఆకారం వస్తుంది, బాటల్ ఆకారం వస్తుంది, బిందెలో వచ్చే బిందె ఆకారం వస్తుంది, దానికి ఒక ఆకారం ఉండదు. అట్ట మీరు అల్లుకపోవాలా, పల్లీలు అమ్ముకొని పోవాలని బిగ్ బాస్ మామూలు గేమే పెట్టినాడు. దీంట్లో పర్ఫెక్ట్గా బెస్ట్గా ఆడిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఇమ్మాన్యుయల్కు లక్కు కూడా కలిసి వచ్చింది. ఆ పేపర్లు ఫస్ట్ పేపర్లు కొన్ని పెట్టింటారు కదా, అది ర్యాకెట్ చేసే పేపర్లు, దాన్ని స్ట్రా తీసుకొని దానిలో పట్టుకొని ఊపిరి పీల్చుకొని అవి పోయి ఒక టేబుల్ మీద పెట్టాలి. అది నిండిన తర్వాత
ఆడ ముందర ఒకటి చిన్నది టేబుల్ ఉంటుంది, మధ్యలో మేకు ఉంటుంది. మేకును బాధితే వెనకాల బాధడం అంటే కొడితే ఆ వెనకాల అది ఫైర్ అనేది వస్తుంది. ఆ ఫైర్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొన్ని డెస్కులు ఇటుకలు ఉంటాయి, ఇటుకలు తీసుకొని కొంచెం ఆ లెవెల్ నీళ్ళల్లో ఉంటాయి, ఆ నీళ్ళల్లో నుంచి తేలిన తర్వాత దాన్ని సమానంగా ఒక దాని మీద పెట్టేసేయాలి. అంతే ఈరోజు జరిగినది. కానీ 10 మంది ఈరోజు నామినేషన్స్లో ఉన్నారు. ఈ 10 మంది నామినేషన్స్లో మీరు ఎవరికి ఓటేస్తారో డెఫినెట్గా చెప్పండి. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయడం మాత్రం మర్చిపోదండి. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.